తండ్రి నీకు స్తోత్రం. అతికాంక్ష స్తోత్రం. అత్యున్నతుడా నీకు స్తోత్రం. 10,000 మందిలో కోరదగిన వాడా నీకు స్తోత్రం. అయా ఉదయకాల సమయంలో మీ పాదముల చెంతలు చేరి ఉన్నాను తండ్రి. దైవమా మీ యొక్క అమూల్యమైన రక్తము చేత ని కడగండి. గడిచిన ఉదయకాల ప్రార్థనలో నీ యొక్క సన్నిధిలో నుంచి బయలుదేరినటువంటి మధుర క్షణాలు మొదలుకొని క్షణం వరకు కూడా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చిన మీరు బట్టి నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, మీ రక్తమును మా మీద ప్రోక్షించండి. మళ్ళీ మరొకసారి శుద్ధిగా నడినెత్తి నడికాలు వరకు స్వస్థపరచండి. నువ్వు స్వస్థపరిచే దేవుడు. మా ప్రతి వ్యాధి రోగము మా ప్రతి పాపము నుండి కూడా నువ్వు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. దయగల తండ్రి, ఈ పాపం అనే వ్యాధి బహుఘోరమైనది, బహు కఠినమైనది. హృదయము వ్యాధితో నిండి ఉన్నదాన్ని అవస్థలో విశ్వాసిస్తుంది. అది మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలదని మీరు సెలవిస్తవచ్చు. కన్న తండ్రి, మా హృదయ పరిశీలకుడవు నీవు, మా హృదయమును ఎరిగిన దేవుడవు నీవు. దర్శించండి అయ్యా, మా హృదయమును బాగు చేయండి. మంచి కాపరి, మా ప్రధాన కాపరి మీరు దిగిరండి తండ్రి. మమ్మల్ని బాగు చేయువాడుగా మీరు దిగిరమ్మని మేము వేడుకొంచున్నాం. మమ్మల్ని పరిశుద్ధపరచువాడుగా మీరు దిగిరమ్మని మేము వేడుకొంచున్నాం. ఉదయకాల సమయం మీ ఆత్మ కార్యము జరిగించుటకు మా జీవితంలో దిగిరమ్మని మేము ప్రార్థన చేయించున్నాం. ఉదయకాల సమయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎండిన ఎముకలను బాగు చేసే దేవుడు. ఎండిన మా బ్రతుకుల్ని కూడా బాగు చేయటకు నీవు సమర్థుడవు. పరిశుద్ధాత్మదేవా, మమ్మల్ని ఒకసారి కనికరించండి తండ్రి, కనికరించండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని కనికరించండి దేవా. మీ వరముల చేత మమ్మల్ని సంధించండి, అభిషేకము చేత మమ్మల్ని సంధించండి దేవా. ఉదయకాల సమయంలో చీకటి శక్తులు భయపడినంత అభిషేకం, ఎట్టి ఆత్మ నింపుదల కలిగి జీవించాలని మీరు ఆశపడుతున్నారో అట్టి అభిషేకం చేత మమ్మల్ని నింపండి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కనికర సంపన్నుడా, ఆకాశమందు నీవు తప్ప మాకెవరు లేరు తండ్రి. నీకు స్తోత్రం. మంచి కాపరి, మా ప్రధాన కాపరి, మా పోషకుడా, మమ్మల్ని ఒకసారి కటాక్షించండి తండ్రి, కటాక్షించండి ప్రభు. నీకే వందనములు, 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 వందనములు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు దేవా.
థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఉదయకాల సమయంలో మరొకసారి నీ అమూల్యమైనటువంటి రక్తము చేత మమ్మల్ని సంధించినందుకై, నీ అమూల్యమైనటువంటి రక్తమును మా మీద ప్రోక్షించినందుకై నీకు స్తోత్రాలు. నూతన తైలముతో మమ్మల్ని దర్శిస్తున్నందుకై నీకు స్తోత్రం. నూతన అభిషేకమును మా మీద నింపుతున్నందుకై నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనికరించినందుకై నీకు వందనాలు, 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 వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు అందాం. దేవునికి మనము స్తోత్రాలు చెల్లిస్తాం. దేవుని బిడ్డారు, ఉదయకాల సమయములో మన దేవుడు స్తుతులకు పాత్రుడు. ఇజ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అతి కాంక్షణీయుడా, అత్యున్నతుడా, అతి మనోహరుడా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. శక్తిహీనులకు నీవు మలాభివృద్ధి చేసి సొమ్మసిల్లు ప్రాణమును నిశక్తితో నింపి, శక్తిహీనులకు నీవు బలాభివృద్ధి చేసి సొమ్మసిల్లు ప్రాణమును నిశక్తితో నింపి, నీ పలుకుతే నిలవుట యేసయ్యా, నీ బాట వెన్నెల తోట. నీ పలుకుతే నిలవుట యేసయ్యా, నీ బాట వెన్నెల తోట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొన్నేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏమేలు పొందులేదయా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా. ఏమేలు పొందులేదయా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా. పలికేవు, అడిగితే ఇచ్చేవు, అలసిన నా బ్రతుకు ఆనందపరచేవు. పిలిచితే పలికేవు, అడిగితే ఇచ్చేవు, అలసిన నా బ్రతుకు ఆనందపరచేవు. నీ మాట వజ్రాల మూట యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షల తోట. నీ మాట వజ్రాల మూట యేసయ్యా, నా బ్రతుకు ద్రాక్షల తోట. పిల్లలు లేమి గలవై ఆకలి గొన్నేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులు ఏమేలు పొందులేదయా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా. ఏమేలు పొందులేదయా. యేసయ్యా, నీ కృప నాకు చాలయా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా. నిత్యము తోడుండి నడిపించావయ్యా. నమ్మిన మమ్ము నీవు సిగ్గుపడనీయవయ్యా. నిత్యము తోడుండి నడిపించేవయ్యా. నా జీవ జలముల ఊట యేసయ్యా, నీవే నా బంగారు మాట. నా జీవ జలముల ఊట యేసయ్యా, నీవే నా బంగారు మాట. పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏమేలు పొందు
నలిగిన నా హృదయం నీకే బలియాగం, నలిగిన నా ఆత్మే సర్వాంగా హోమం. నలిగిన నా హృదయం నీకే బలియాగం, నలిగిన నా ఆత్మే సర్వాంగా హోమం. ఇదే నా ఆశ్రయ కోట యేసయ్యా, ఆశీర్వాదపు ఊట. ఇదే నా ఆశ్రయ కోట యేసయ్యా, ఆశీర్వాదపు ఊట. పిల్లలు ఏమి గలవై ఆకలి కొనునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఎవేలు కొదువలేదయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, ఎవేలు కొదువలేదయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఎవేలు కొదువలేదయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా, ఎవేలు కొదువలేదయా. యేసయ్యా నీ కృప నాకు చాలయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మీ నామము స్తుతింపగలిగిన నామం తండ్రి. ఉదయకాల సమయంలో మీ యొక్క అమూల్యమైన రక్తమును నామా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకాయ నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని సజీవ లెక్కల కాపాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దైవమా, మీరు మీ కంచె వేస్తూ మా రాకపోకల్లో మీరున్నారు, నీకు స్తోత్రాలు. మాకు మంచి ఆరోగ్యం ఇస్తున్నారు, నీకు స్తోత్రాలు తండ్రి. మాకు ఇస్తున్న కుటుంబ క్షేమాల కొరకు, ఆర్థిక క్షేమాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ, సమాజంలో మీరు మాకు ఇస్తున్న క్షేమాల కొరకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, అదే రీతి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీరు మాకు ఇస్తున్న క్షేమం కొరకు నీకు వందనాలు. నీ సన్నిధిలో గడపటిచ్చిన ఈ ధన్యత కొరకాయ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, అందరం కూడా ఆ రీతిగా మనము ప్రభు నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ మరొకసారి నశించిపోతున్నటువంటి అనేక మన మిత్రులు, స్నేహితులు, మన దేశ ప్రజలు ఎందరో ఉన్నారు. వారి కొరకు మనం అనుదినం ప్రార్థన చేస్తున్నాం. కోత విస్తారముగా ఉన్నది, కోత వారు కొద్దిమందే ఉన్నారని మన ప్రభు తెలియజేస్తూ వచ్చారు. కోత వారిని పంపుమని ఆయన వేడుకోమన్నాడు కదా. మనము కోత వారిని పంపుము దేవా అని వేడుకొనుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అట్టి అవకాశాలు దేవుడు మనకి ఇచ్చినాడు. నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కృప చూపినట్లుగా, వారి యొద్దకు సువార్త సందేశం వెళ్ళినట్లుగా, దేవుడే స్వార్థ కొరకు గొప్ప ద్వారాలు తెరిచినట్లుగా మనం అనుదినం ప్రార్థన చేస్తాం. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. నశించిన దానినే వెదకి రక్షించడానికి లోకానికి మన ప్రభు వచ్చాడు కదా. మరొకసారి ప్రభువా, ఈ ప్రాంతంలో నశించిపోతున్న వారి కొరకు మీరు కృప చూపించండి. వారి కన్నులు మీరు వెలిగించండి. వారి ఎదుగు సువార్త వెళ్ళే భాగ్యం అనుగ్రహించండి. గొప్ప భారం కలిగినటువంటి సువార్త దైవజనులను మీరు లేవనెత్తండి అని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొకసారి దినాన మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. ఇంటి అంశాన్ని బట్టి ఎలీషన్న గారు ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. మన ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. మన ప్రాంతం పట్ల మనం భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు దేవుడు ఆమె అనబోతున్నాడు. అన్నగారు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్ర మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ వందనాలు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, దైవమా మీరు మాకు తోడుగా ఉన్నారు నా తండ్రి. మరొకసారి మీ పాదాల చెంతకు వస్తూ ఉంటున్నాం.
నాయన నా ప్రభా అడుగుడి మీకు ఇవ్వబడును నా Amen. ప్రభా యేసయ్యా మీ నామమును మేము అడుగుచూ ఉంటున్నాం నాయన నశించున్న ఆత్మల విషయమే ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన నా ప్రభా ఎందరో నాయన నిన్ను ధృవీకరిస్తూ ఉంటున్నాయి అయ్యా. అవును నాయన నా తండ్రి ఎందరో నా ప్రభా క్రైస్తవ బిడ్డలను హింసిస్తూ ఉన్నారు నా దైవల రాజా దైవల తండ్రి నా ప్రభా మీ కరుణా కటాక్షాన్ని వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రతి ఒక్క క్రైస్తవుని పైన నా ప్రభా మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి నా యేసయ్యా మరి నా ప్రభా ప్రతి ఒక్క సేవకుని ఎదుట ఓ తండ్రి నా ప్రభా మీ దేవతతో నియమించి నడిపించవలసింది ఆమేన్. నాయన నా ప్రభా ప్రతి ఒక్క సేవకుని ఎదుట నా ప్రభా మీ యొక్క అగ్ని కంచ అగ్ని రథములు నియమించి నా ప్రభా శత్రువు యొక్క నాయన విజయాన్ని మీరు నా ప్రభా తృప్తిని చేయవలసింది ఆమేన్. నా ప్రభా ప్రతి ఒక్క సేవకుని యొక్క ప్రార్థన నా ప్రభా విజ్ఞాపనను మీరు వెనకట్టి విలువకట్టి నా ప్రభా ఆమెను ప్రకటించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం అవును నాయన నా ప్రభా ఈ ప్రయాసంలో నా ప్రభా మీ కరుణ మీ కటాక్షం మీ దయ మీ దండము మీ దుడ్డుకర ఆదరణగా ఉన్నట్లయితే నా ప్రభా మేము సమస్తము చేయగలము కనుక నా తండ్రి యేసయ్యా మీ సహాయాన్ని అడిగి ఉంటున్నాం ఆయన సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి పైన మీ కృపా కరుణ కటాక్షం ఉంచి నా ప్రభా నశించు ఆత్మను రక్షించేటువంటి ప్రయాసలు నా ప్రభా మీరు వారికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇదే కాకుండా నా ప్రభా ప్రతి ఏ వ్యక్తి నశించడం మీ చిత్తము కాదు కనుక నాయన నా ప్రభా ప్రతి ఒక్క వ్యక్తి గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా మేమున్నటువంటి ప్రాంతం విషయం కూడా మనం పెట్టుతూ ఉంటున్నాం. ఆయన నా ప్రభా ఉద్యోగం విషయమే ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆయన మీ సేవ విషయమే ప్రార్థిస్తున్నాను. నా ప్రభా యేసయ్యా ఇద్దరు ముగ్గురి కూడి ప్రార్థిస్తాను అక్కడ మీరు ఉంటారని ప్రకటిస్తున్నారు, సెలవిస్తున్నారు. నాయన అటు వాక్యాన్ని నమ్మి పలుకుతున్నాం. నాయన ఇప్పుడు మా మధ్యన ఉన్నారు మీరు నా తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన నా ప్రభా మా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన నా ప్రభా రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఛత్తీస్గఢ్ నా ప్రభా ఈ రాష్ట్రాలను క్రైస్తవ రాష్ట్రాలుగా మార్చవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన కేరళ రాష్ట్రం గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాను. నా ప్రభా మీ యొక్క నామం జరిగినటువంటి రాష్ట్రం అయి ఉంటుంది కనుక దాన్ని నిలబెట్టుకోండి, ఆశీర్వదింపజేయాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన మా తెలుగు రాష్ట్రాల విషయం కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాం. నా ప్రభా సువార్తకు ఆటంకాలు ఏమీ లేకుండా నా ప్రభా చక్కని సువార్త మీ యొక్క రాజ్యవ్యాప్తి జరుగులాగున మీరు కృప చూపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క ఆటంకాన్ని యేసునామములో బంధిస్తూ నాయన మా ప్రార్థన వినండి నా ప్రభా. ప్రతి ఆటంకాన్ని తొలగించి వేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన మణిపూర్ విషయం ఒకసారి మీ పాదాల చెంత పెట్టుకుంటున్నాం. నాయన నా తండ్రి నీ నామాన్ని ఎరిగిన బిడ్డలకు మీరు న్యాయం చేసే దేవుడు నా ప్రభా మీరు వాచ్యం ఆడండి, మీరు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. నాయన నా ప్రభా అదేవిధంగా ప్రపంచంలో జరుగుతున్న సేవ అంతటినీ కూడా మీరు విస్తరింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నా ప్రభా మీ దయ మీ కనికరం అందరి మీద కుమ్మరిస్తూ రావాల్సిందిగా నా ప్రభా నాయన మీ కృప చూపవలసిందిగా వేడుచుంటున్నాం. నా ప్రభా అడిగినవన్నీ కూడా మీరు దయచేసి దేవుడవు కనుక నమ్మే భాగ్యాన్ని మా అందరికీ కూడా అనుగ్రహిస్తున్నామని యేసు పేరిట అడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేవుని బిడ్డలారా మన దేశంలో జరుగుతున్నటువంటి మరి చీకటి రాజకీయాలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా మరి రాజకీయాలు చేస్తూ చట్టాలు చేస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. యూపీ లాంటి ప్రాంతాలలో బహిరంగంగా స్వార్థ చేసుకునే పరిస్థితులు లేవు. మణిపూర్ లాంటి ప్రదేశాలలో ఇప్పటికీ హింసలు జరుగుతున్నాయి రహస్యంగా. జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు అధికారులను నెబుకద్నెజర్ లాంటి చక్రవర్తుల్ని ఆయన గడ్డి తినిపించినటువంటిది. ప్రత్యేకంగా ఈరోజు భూమి మీద 200 పైచిలకు దేశాలలో భారతదేశంలోనికి దేవుడు దిగి రావాలి. ఇక్కడ రాజకీయ వ్యవస్థను దేవుడు మార్చాలి. సంఘానికి విరోధంగా, క్రైస్తవ సమాజానికి విరోధంగా పనిచేస్తున్న చీకటి ప్రభుత్వాలను దేవుడు కుప్పగూల్చాలి. అధికారులను మార్చుటకు సమర్థుడు మన యేసే. జ్ఞాపకం చేసుకుందాం, మరొకసారి మన దేశ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరి మన ప్రాంతాల వరకు అది విస్తరించకుండా, ఆ చీకటి ప్రభుత్వం మన ప్రాంతాల వరకు విస్తరించకుండా దేవుడు అక్కడనే దాన్ని క్లోజ్ అయినట్లుగా మరి
దైవచిత్తానుసారమైనటువంటి వ్యవస్థను దేవుడు నిర్మించినట్లుగా అటువంటి ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అదే రీతిగా ఎంతోమంది క్రైస్తవులు కూడా రక్షింపబడినప్పటికీ సత్యమును గ్రహించలేకపోవచ్చున్నారు. యేసు ప్రభు చేసిన ప్రార్థన, ప్రభువా వారిని సత్యమందు ప్రతిష్ఠించుము, నీవు నేను ఏకమైనట్లుగా వారిని ఏకం చేయమని యేసు ప్రభు చేసిన ప్రార్థన విలువైన శ్రేష్టమైన మహారోధనతో కన్నీళ్లతో చేసిన ప్రార్థన. మరొకసారి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రజలందరూ సత్యంలో ప్రతిష్ఠించబడాలి. అందరి కన్నులు దేవుడు మరొకసారి వెలిగించి మరి ఏది సత్యమో ఏది అబద్ధమో గ్రహించేటువంటి వివేచన ప్రతి ఒక్కరికి దయచేసి సత్యబోధలో ప్రతిష్ఠించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అన్యజనులు ఎందరో సత్యదేవుడు అయినటువంటి యేసుక్రీస్తుని ఎరగక ఉన్నారు. క్రైస్తవులు ఎందరో నిజమైనటువంటి సత్య మార్గం ఎరగక ఉన్నారు. కనుక దేవుడు మరొకసారి దిగివచ్చి అద్భుత కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా మన ప్రాంతంలో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి కుటుంబాల కొరకు ఇంకా అనేక మంది ఈ ప్రాంతంలో నూతనంగా రక్షింపబడాలి. ఇదివరకు ఎన్నడూ సువార్త వినని వాళ్ళు సువార్త వినాలి. దేవుడే వారి కుటుంబాలకు గొప్ప ద్వారాలు ఏ రీతిగా తెరుస్తారో ఆయనకు తెలుసు. మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా జరుగుతున్న పరిచర్యలో భాగంగా మరి 26th రోజు హాస్పిటల్ జరగబోతున్నటువంటి సువార్త కూటంలో, అదే రీతిగా 28 రోజు జరగబోతున్నటువంటి జహీరాబాద్ జరగబోతున్నటువంటి పస్కా పండుగలు, అదే రీతిగా 30 రోజు జరగబోతున్నటువంటి తుర్కపల్లి జరగబోతున్నటువంటి పాస్టర్స్ కాన్ఫరెన్స్లో దేవుడే తన దాసుని బలపరిచి వాడుకున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవకాశం మరి గత 2 రోజుల కింద జరిగినటువంటి వివాహ కార్యక్రమంలో అనేక మంది బ్రాహ్మణ పురోహితులు స్వార్థ విన్నారు. వారందరూ మారు మనసు పొందినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడెక్కడైతే స్వార్థ ఎవరైతే వింటున్నారో వారందరూ మారు మనసు పొందారు. దేవుని ఆత్మకార్యాలు జరిగినట్లుగా మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి రవీణ గారు వచ్చిన ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుస్తాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నిన్నటి దిన ఉదయకాల ప్రార్థన మొదలుకొని ప్రభా నిన్నటి దినమంతటిని రాత్రికాల సమయం అంతటిని మా మీద క్షేమంగా దాటిపోజేసి ప్రభా మాకు మరొకసారి నూతన దినమును చూసే గొప్ప భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ వేకువజామున నీ పాదముల చెంతకు మమ్మల్ని నడిపించి నీ శిలువ రక్తం మా మీద ప్రోక్షించి మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా స్తుతుల మీద నీవు ఆశీనుడమై నడిపించినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదివరకు చేయబడిన ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించినందుకే, అంగీకరించినందుకే, ప్రతిఫలం దయచేయబోతున్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. దేవా, మరికొన్ని ప్రార్థన విజ్ఞాపనలతో నీ పాదముల చెంతకు వస్తున్నాం. సహాయము చేయండి ప్రభువా, నీకు వందనాలు అయ్యా. మా ప్రార్థనలు ఆలకించండి తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. ఇదిగో నా ప్రభువా, మేముంటున్నటువంటి భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. దేవా, ఇదిగో నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు తండ్రి, నీకు స్తోత్రం. భూమి మీద రాజులను నియమించే దేవుడు నీవే తండ్రి, అధికారులను నియమించే దేవుడు నీవే తండ్రి, నీకు స్తోత్రం. మాకు తెలియక ఇదిగో వేరే వేరే ప్రభుత్వాలు వస్తున్నాయని మేము అనుకుంటున్నాం, బాధపడుతున్నాం. కానీ ప్రభా మంత్రులను, నాయకులను, ప్రధానులను అందరినీ నియమిస్తున్న దేవుడు నీవే తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు ప్రభా. ఇదిగో నాయన, మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రం అయ్యా. మరి సువార్తకు వ్యతిరేకంగా వారు చేసే చట్టాలన్నీ కూడా దేవా విఫలమైపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం. సువార్తకు అనుకూలమైనటువంటి ప్రభా చట్టాలే వారు చేయనట్లుగా సహాయం చేయండి ప్రభా. దేవా, వారు కేవలం బాధింపబడుతున్న వారి పక్షంగా, పేదల పక్షంగా పరిపాలన చేయుటకు దేవా, దిగో దేశ క్షేమం కొరకు ప్రభా వారు పాలన చేయుటకు సహాయం చేయండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. మరి ఇదిగో నాయన, ఎంతో మంది సేవకులను ప్రభా అక్రమంగా జైళ్లలో పెట్టిన ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎన్నో చర్చిలను, మందిరాలను కూల్చివేసిన ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా, మణిపూర్లో ఇంకనూ ప్రభా దారుణాలు జరుగుతున్నాయి. ఆ ప్రభుత్వాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రం. ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో సువార్త ప్రకటించడానికి వీలు లేకుండా చట్టాలు ఉన్నాయి తండ్రి, ఆ రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. నా ప్రభా, నీకు స్తోత్రం, వందనాలు. ఇదిగో నా ప్రభా, మరి రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
దేవా నీ చిత్తమైతే వారి మనస్సును మార్చండి, వారికి మంచి మనస్సును ఇవ్వండి, వారికి ప్రేమ గల మనసును, దయగల మనసును, జ్ఞానం గల మనసును ఇవ్వండి ప్రవ్వా. దేవాన్ని చిత్తమైతే ఆ చట్టాలన్నింటినీ, క్రైస్తవుల పట్ల జరుగుతున్న దాడులన్నింటినీ ప్రభా తొలగించివేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం దేవా. వారు అలాగే ముందుకు కొనసాగినట్లయితే వారి పట్ల నీ తీర్పు ప్రకటించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మరి నా తండ్రి నీ చిత్తమైతే ఆ ప్రభుత్వాలు కొనసాగడం నీ చిత్తమైతే కొనసాగింపజేయండి ప్రభా. లేదంటే ఆ ప్రభుత్వాలు కూలిపోవడం నీ చిత్తమైతే కూలిపోవును గాక. వారికి రాజకీయ అస్తిత్వం లేకుండా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు అయ్యా. నీ కృప చూపించండి ప్రభా. మా భారతదేశంలో ఇంకా సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఇంకా నీ పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం. వారి యొద్దకు స్వేచ్ఛగా సువార్త వెళ్ళడానికి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరి చెవిలో ఈ రాజ్య స్వార్థ వినబడినట్లుగా నువ్వు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న వారికి నీ క్షేమం ఇవ్వండి ప్రభా. సువార్త ప్రకటిస్తున్న వారి చుట్టూ నీ అగ్ని కంచె వేయండి, నీ రక్తపు కంచె వేయండి, నీ దేవదూతల కావలి దయచేయండి ప్రభా. వారికి కావలసినంత నిండైన మెండైన ఆత్మాభిషేకము దయచేయండి ప్రభా. ఆరోగ్యం దయచేయండి, ఐశ్వర్యం దయచేయండి ప్రభా. ధైర్యం దయచేయండి, తోడుగా ఉండండి ప్రభా. నీకు స్తోత్రం. క్షేమమునివ్వండి ప్రభా. తండ్రి నీవే వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారు ప్రకటిస్తున్న సువార్తను ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. సువార్త వింటున్న వారిని హృదయాల్లో ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన అయ్యా. నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం. ఇంకా దేవా 200 దేశాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా ఎన్నో నాస్తిక దేశాలు ఉన్నాయి ప్రభా. నీకు స్తోత్రం. సువార్త ప్రకటిస్తే జైళ్లలో పెట్టే దేశాలు ఉన్నాయి ప్రభా. తండ్రి మరణదండన విధించే దేశాలు ఉన్నాయి ప్రభా. ఆ దేశాలలో కూడా నీ కార్యాలు జరిగించండి ప్రభా. ఇది వరకే నువ్వు కార్యం జరిగిస్తున్నావు, నీకు వందనాలు దేవా. పోలాండ్ దేశంలో దేవా రాజులు ప్రభా మరి నిన్ను నమ్ముకుంటున్నారు. పోలాండ్ దేశం అయితే ఇదివరకే ఇదిగో క్రీస్తే మా రాజు అని ప్రకటిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం. కువైట్ యువరాజు మరి ఇదిగో నా ప్రభా నిన్ను నమ్ముకున్నాడని వార్తలు వస్తున్నాయి ప్రభా. నీ కార్యాలు జరిగిస్తున్నావు, నీకు వందనాలు, స్తోత్రం. ఇంకా నువ్వు ఉధృతంగా జరిగించండి ప్రభా. నీకు స్తోత్రం. ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవం రగిలించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచం మీద, మా భారతదేశం మీద, మేమున్న ప్రాంతం మీద నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రం, వందనాలు. ఉజ్జీవ జ్వాలలు రగిలించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రం, వందనాలు నాయన, స్తోత్రం తండ్రి అయ్యా. మరి నిన్ను నమ్మిన ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. నీ యందు భయభక్తులు కలిగి నిన్ను సేవిస్తున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీవే దేవుడుగా గల జనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. నా ప్రభా నీకు స్తోత్రం నాయన. ఇదిగో సంఘాలలో వ్యాపించున్నటువంటి దుర్బోధలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి దుర్బోధలు సంఘాలలో ఉండడం నీ చిత్తము కాదు ప్రభా. నీకు స్తోత్రం. సంఘాలలో అబద్ధ బోధలు ఉండడం నీ చిత్తము కాదు ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. సంఘాలలో అసత్య బోధలు ఉండడము, యజబేలు బోధలు ఉండడం నీ చిత్తము కాదు ప్రభా. నీకు స్తోత్రం దేవా. యజబేలు బోధల పట్ల నీ తీర్పును ప్రకటించండి ప్రభా. నీకు స్తోత్రం. యజబేలు బోధలన్నీ యేసుక్రీస్తు నామంలో కాలిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం. యజబేలు బోధలన్నీ సంఘంలో నుండి తొలగించి వేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ప్రతి ప్రసంగ పీఠికను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చండి ప్రభా. యజబేలు దుష్టాత్మ యొక్క ప్రభావం ఏమాత్రం లేకుండా లయము చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి సంఘం పైన నీ పరిశుద్ధాత్మను అల్లాడింపజేయండి ప్రభా. సంఘాలన్నింటిలో బోధలను సరిదిద్దుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. నీకు వందనాలు ప్రభా. యజబేలు బోధలను తొలగించండి దేవా. దుష్టాత్మను నా తండ్రి యేసుక్రీస్తు నామంలో బంధించి సార్వత్రిక సంఘంలో నుండి తొలగించివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. భేదమేమి లేకుండా ప్రతి డినామినేషన్ ను పౌలు బోధలోనికి నడిపించండి. భేదమేమి లేకుండా ప్రతి డినామినేషన్ ను అపోస్తలుల బోధలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నువ్వు శరీరధారి అయిన దినముల్లో ఏ ప్రార్థన అయితే చేశావో ఆ ప్రార్థన ఇంకా నువ్వు చేస్తున్న దేవా. నీకు స్తోత్రం. ఆ ప్రార్థనతో మేము ఏకీభవిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. నీవు నేను ఏకమైన లాగున వారిని కూడా ఏకం చేయమని ప్రార్థన చేసిన దేవా. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేసిన తండ్రి. నీకు స్తోత్రం దేవా. సార్వత్రిక సంఘమునంతటిని సత్యంలో ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన అయా. కృప చూపించండి ప్రభా దేవా. నీకు స్తోత్రం. ఇంకా మా స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
దేవా ఇక్కడ జరుగుతున్న సేవ అంతటిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఇది మానవులు స్థాపించిన సంఘము కాదు ప్రభా, ఇది నువ్వు స్థాపించిన సంఘము తండ్రి, నీకు స్తోత్రం. ఇది నువ్వు నిలబెట్టిన సంఘము తండ్రి, నీకు స్తోత్రం, వందనాలు. ఇక్కడ నీ షకీనా మేఘం ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘం మీద ప్రభా నీ మహిమ మేఘం ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నీ హస్తమే ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ నీ కనుదృష్టి ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో నీ సన్నిధి ఉంచండి, నీ ప్రభావం ఉంచండి, నీ వెలుగు నీ ప్రసన్నత ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు అయ్యా. దేవా నీకు స్తోత్రం. ఇక్కడ జరుగుతున్న సేవ అంతటిని దీవించండి, ఈ ప్రాంతానికే ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభా. సంఘంలోని ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దేవా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి, ఆత్మాభిషేకం దయచేయండి దేవా. ప్రార్థనా జీవితం దయచేయమని, ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతులను చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవా మరి 2 రోజుల క్రిందట మీ దాసుని చేతను పలికించిన స్వార్థను ఫలింపజేయండి ప్రభా. బ్రాహ్మణ పురోహితులందరూ విన్నారు, వారందరూ ఆలోచించుకున్నట్లుగా నీవే వారికి మరల జ్ఞాపకం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వారి గ్రంథాల్లో నుండే శ్లోకాలను ఎత్తి ప్రకటించగా దేవా వారు మరల ఆలోచించుకొని ప్రభా నీ వైపు తిరుగుటకు సహాయం చేయండి ప్రభా. వాక్యాన్ని ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రం. మరి 26వ తారీఖున, 27వ తారీఖున, 30వ తారీఖున జరగబోతున్నటువంటి సువార్త కూటముల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు అయ్యా. అక్కడ మీ దాసుని నీవు నిలబెట్టుకొని, మీ దాసుని కమ్ముకొని వశపరుచుకొని నీవే ప్రతి ఒక్కరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్క హృదయాన్ని సంధించండి, దర్శించండి, ప్రతి జీవితంలో నీ ఆత్మకార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఏ వాక్యం కావాలో ఆ వాక్యాన్ని పంపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. మీ దాసుడి ప్రయాణాల్లో క్షేమం నివ్వండి తండ్రి. ఇక్కడ చేరున్న మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఆశీర్వదించమని, మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. కాపరి తన మందను కాచునాట్లు, కోడి తన పిల్లలను దాచునాట్లు, సియోను నేలు నా యేసురాజు, సియోను నేలు నా యేసురాజు, కను పాపవలే నిన్ను కాచును, కను పాపవలే నిన్ను గాచును, స్తుతించి పాడేదన్, స్తుతించి పాడేదన్, నూతన గీతాలతో ప్రియ యేసురాజును, ఉన్నత సింహాసనాసీనుడైనా, ఉన్నత సింహాసనాసీనుడైనా మన ప్రభును పోలిన వారు ఎవరు లేరని, స్తుతించి పాడేదన్, స్తుతించి పాడేదన్, నూతన గీతాలతో తల్లి నిన్ను మరచినను, ఆత్మీయులే నిన్ను వెలివేసినా, తల్లి నిన్ను మరచినను, ఆత్మీయులే నిన్ను వెలివేసినా, సియోను నేలు నా యేసురాజు, సియోను నేలు నా యేసురాజు, మరువడు నిన్ను ఎన్నడు, మరువడు నిన్ను ఎన్నడు, స్తుతించి పాడేదన్, స్తుతించి పాడేదన్, నూతన గీతాలతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవుని వాగ్దానముగా ఒక చిన్న మాట మనం చదువుకొని మనము ముందుకు సాగుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 2 Corinthians chapter 4 మొదటి నుంచి చదువుదాం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణించబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచబడట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. మా స్వార్థ మరుగు చేయబడిన ఎడల నశించున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమ కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలగజేసింది. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడే తన మహిమను కూర్చున్నటువంటి జ్ఞానము యేసుక్రీస్తు ద్వారా వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించింది. గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువనియు మమ్మను గురించి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకొని చూస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదివిన లేఖన పరిశుద్ధ భాగంలో పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, మాకు దేవుడు ఒక పరిచర్య అప్పగించినాడు. ఈ పరిచర్యను ప్రకటించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. దిస్ ఈజ్ అవర్ గాస్పల్ అని చాలాసార్లు పౌలు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటాడు. ఇది దేవుడు మాకు అప్పగించిన పరిచర్య కదా. మరి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో కూడా అదే మాటలు ఆయన జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మా స్వార్థ ద్వారా అనే మాట మనం చూస్తాం. ఏంటంటే, మా స్వార్థ ద్వారా దేవుడు వారిని నడిపించాడు, రక్షణలో నడిపించాడు కదా. దయచేసి 14వ వచనం 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా స్వార్థ వలన మిమ్మును పిలిచింది. దేవుని యొక్క పిలుపులో ఒక భాగం ఏంటంటే, స్వార్థ ద్వారా దేవుడు పిలుపు ఉంటుంది. దేవుని యొక్క కాలింగ్ ఎప్పుడు కూడా ఒక్కొక్క రీతి ఉంటుంది. కొంతమందికి ఏమో దేవుడు స్వరం ద్వారా పిలుస్తాడు, కొందరికి ప్రేరణ ద్వారా పిలుస్తాడు, కొందరికి పరిస్థితుల ద్వారా పిలుస్తాడు, కొందరికి దర్శనముల ద్వారా పిలుస్తాడు. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు దేవుడు మా స్వార్థ ద్వారా మిమ్మల్ని పిలుస్తున్నాడు ఆయన పనిలోనికి. అయితే దేవుడు పిల్లారా, పౌలుకు అప్పగించబడ్డ ఆ స్వార్థ ప్రకటించినప్పుడు దేవుడంట వారి కన్నులు తెరుస్తున్నాడు. వారి నేత్రములకు ఉన్నటువంటి గురుడితనమును ఏం చేస్తున్నాడంటే, అవిశ్వాసులైన వారి మనోనేత్రాల గురుడితనం ఉన్నది కదా. ఈ అంధకార సంబంధమైన రాజ్యాధిపతి ఏం చేశాడు, వారి మనోనేత్రాలు మూసాడు. వాడు ఏంటంటే, గత రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. కొంతమంది కన్నులు దేవుడు మూసాడు, కొంతమంది కన్నులు సాతాను మూసాడు. యుగ సంబంధమైన అంటే ఇక్కడ అంటాడు ఆ మాట కూడా 4వ అధ్యాయంలో, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురుడితనం కలగజేస్తున్నాడు సాతాను. దావీదు అందుకే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు నా కన్నులు. ఆయన ఎవరు, మామూలు మనిషి? దేవుని హృదయానుసారుడు, దేవుడి చిత్తానుసారమైన మనస్సు గలవాడు. కానీ ఏమని చేస్తున్నాడు, నా కన్నులు వెలిగించు. నేను లోకంలో ఎన్నో విషయాలు గ్రహిస్తున్నాను, కానీ నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. దట్స్ వాట్ అంటే. ఇక్కడికి వచ్చేసరికి ఈ మాంసనేత్రాలు పనిచేయి. అసలు దావీదుకు మాంసనేత్రాలు చాలా చక్కని వాడు, చక్కని నేత్రములు కలవడం లేఖనం సాక్ష్యం ఇస్తున్నది కదా. కానీ దావీదు ఏమంటాడు, చేశాడు, నా కన్నులు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మన కన్నులు వెలిగించడానికి దిగి రావాలి. ఆయన ఒక మాట అంటాడు,
అక్కడ కింద ఏమన్నాడంటే అంధకారములో వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే అన్నాడు. పలికిన దేవుడే మా హృదయములలో ఏంటండి క్రీస్తు యేసు ద్వారా ఈ యొక్క వెలుగును ప్రకాశింపజేసినాడు కదా. ఇప్పుడు దేవుడు ఆ రోజు పలుకును గాక అంటే కలుగును గాక అన్న దేవుడు అది కలగకుండా ఉన్నదా చెప్పండి? వెలుగు కలుగును గాక అన్నాడు, దెర్ బి ద లైట్. సూర్యుడు నక్షత్రములు కలుగును కాకుండా వచ్చేసినాయి. అది మామూలు విషయం అది. ఈరోజు సూర్యుని దగ్గరికి ఎవడు అప్రోచ్ అవ్వలేకపోతున్నాడు. చంద్రుడి మీదకి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు, ఇప్పటికి అర్థమైతే లేదు. ఆ రోజు దేవుడు మాత్రం కలుగును కాకుండా వచ్చింది. మరి అంత శక్తిమంతుడు ఒక మాట సెలవిస్తే జరిగిపోయింది కదా. ఇంకా చాలా మాటలు కూడా దేవుడు సెలవిచ్చింది, మరి అవన్నీ జరగలేవు. ఏంటంటే హిజ్కియా నీవు మరణము, మరి ఎందుకు జరగలేదు? అది మోషే నువ్వు తప్పుకో, ఈ జనాంగాన్ని మొత్తం నేను సర్వనాశనం చేస్తుంది, అది నెరవేరలేదు. ఒకప్పుడేమో పలికిన ప్రతి మాట ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వచ్చింది. ఇది కలుగును కాకంటే భూమి ఆకాశములు కలిగినాయి, కలుగును కాకంటే మరి నక్షత్రములు కలిగినాయి, సూర్యచంద్రుడు కలిగింది. అంత శక్తి గల వాక్కు నువ్వు చావబోతున్నావు అనే దగ్గరనేమో నెరవేరలే. ఇంకా 15 సంవత్సరాలు మళ్ళీ ఆ వాక్కును ఏం చేసిండు హిజ్కియా. దేవుని యొక్క వాక్యే రిలీజ్ అయింది మాట, కానీ భక్తుని యొక్క హృదయ వేదన దేవుని వాక్కును మార్చింది. భక్తుని యొక్క యథార్థమైనటువంటి ప్రార్థన దేవుని యొక్క సంకల్పమును మార్చింది. ఇప్పుడు ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎంత మాత్రము గతించవు. అంత ఉన్నతమైనటువంటి దేవుని మాట ఏం మరి గతించలేదా హిజ్కియా జీవితంలో? ఆదాంకి ఏమన్నాడు? నువ్వు తినదినమని నిశ్చయంగా చచ్చదవు అన్నాడు. మరి చచ్చిపోయాడు ఆదాం. అంటే దేవుని యొక్క మాటలల్ల దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద జారీ చేసినటువంటి ఏ ఆజ్ఞ అయినా ఇప్పుడు ఇక్కడ మీ హృదయములో వెలుగు కలుగునుగాక అని పలకాలి దేవుడు అంటారు. అంధకారంలో వెలుగు కలుగునుగాక అని పలికినాడు కదా ఒకప్పుడు. అక్కడ వెలుగు వచ్చినట్లుగా మీ హృదయం అనే అంధకారంలో కూడా వెలుగు వస్తుంది దేవుడు పలికితే ఇమ్మీడియట్గా. అట్లా పలికినాడు కాబట్టి మనం అందరం వెలిగించబడ్డాం. వేరే వాళ్ళు వెలిగించబడతలే, మనం సువార్త ప్రకటిస్తున్నాం. పౌలు అంటాడు మేము సువార్త ప్రకటిస్తున్నాం, కానీ దేవుడు పలకాల వారి హృదయంలో వెలుగు కలుగును కాకని పలకాలి. ఎట్లా పలుకుతున్నాడు దేవుడు అంటే సువార్త ద్వారా మనం వెళ్ళి సువార్త ప్రకటించిన ప్రభువా ఇక్కడ ఎందరైతే నీ వాక్యం ఇస్తున్నారో వారి హృదయములో వెలుగు కలుగును కాక. ఇంటర్నల్గా ఆ ప్రార్థనతో మనం సువార్త ప్రకటించాలి దేవుడు బిడ్డలారా. అప్పుడు దైవ స్వరము పరలోకం నుంచి వస్తా ఉంటాడు, వెలుగు కలుగును గాక అంటా ఉంటాడు. మరలా ఒకసారి అంటాడు. అప్పుడు ఆయన సపడదా కూర్చోలే. అందుకే యేసురావు అంటాడు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. కానీ ఆది కాండంలో ఏముంటుంది? దేవుడు 6 రోజులు సృష్టి చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకోవడం ఉంటుంది. కానీ యేసురావు చెప్తున్న మాటలు ఏమాట లేవు. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు ఫ్రమ్ ద బిగినింగ్, నేను కూడా పని చేస్తున్నాను. మాకు విశ్రాంతి లేదు. ఇప్పటికీ దేవుడు ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నాడు. మన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది హృదయాలు వెలుగుడిస్తున్నాడు. అట్లా వెలిగించింది కాబట్టి నేను 150 మందికి బాధపరిచాను. మామూలు విషయం అది. ఒక మనిషికి మనం ఎంతసేపు కూర్చొని మాట్లాడినా మన హృదయం వెలిగించబడకపోతే లాభమే లేదు. వాడు ఎంతైనా విని అంతసేపు విని మళ్ళీ తర్వాత బ్రదర్ ఆలోచించుకొని చెప్తాను వెళ్ళిపోయారు. మన హృదయం మాది బ్రదర్ నాకు ఆప్షన్ ఇవ్వండి, ఐఎమ్ రెడీ టు టేక్ ద సల్వేషన్, ఐ రిసీవ్ జీసస్ క్రైస్ట్ ఇన్ మై హార్ట్, ఇట్ చేంజ్ ఇన్ మై లైఫ్ అని చెప్పినప్పుడు కూడా కోట్ల మంది ఉన్నారు. అంతకుముందు వరకు వాడు భయంకరమైన తాగబోదు. ఇప్పుడు నా సాక్షి చిత్రంగా స్వార్థ విన్న 6 రోజు ముందు వరకు కూడా భయంకరంగా తాగాను. భయంకరమైనటువంటి జీవితం బ్రతికాను. ఎప్పుడైతే దేవుడు నన్ను దర్శించినాడో ఆ వ్యక్తి నా హృదయంలో వెలుగుకమ్మని పలికినాడు ఆ రాత్రి, ఇమ్మీడియట్లీ అవన్నీ ఎగిరిపోయినాయి. విచిత్రం అయిపోయింది నాకు. ఒక తీవ్రమైనటువంటి అడిక్షన్లో ఉన్నటువంటి నా బ్రతుకును క్షణాల్లో దేవుడు ఎట్లా మార్చగలిగినాడు? క్షణాల్లో అయిపోయింది అది. ఈ లోకంలో ఏ వ్యాధి కూడా అట్లా పోదు. ఏదైనా రోగం వచ్చిందనుకో దాన్ని తగ్గడానికి కొన్ని నెలల టైం పడుతుంది. ఇప్పుడు చెయ్యిపోయింది ఒక గంటలు సెట్ అయిపోతుందా? ఈ అన్ని రోగాల కంటే మరి ఘోరమైన వ్యాధి మన హృదయానికి ఉన్నది. దానికి ట్రీట్మెంట్ దేవుడు ఎంతో కాలం చేయాలి. కట్లు కట్టడానికి శరీరం అంతా పచ్చి పుండ్లు గాయాలు, మొత్తపడలేదు, పిండబడలేదు, ఏ ఏరియాలో క్షేమం లేదు. వాని ప్రతి నరు ప్రతి సెల్
అంతరంగమందున సమస్తం ఏమైంది? చెడిపోయింది అన్నాడు. మరి ఇంత చెడిపోయిన వ్యవస్థను, తలంపులు చెడిపోయినాయి, హృదయం చెడిపోయింది, అంధకారమయంలో ఉన్నటువంటి మన క్షణాల్లో మార్చేస్తున్నాడు దేవుడు. అంటే ఆ గొప్ప చీకటి ఒక్క రేమ దేవుని యొక్క మాట రిలీజ్ అయినప్పుడు, వెలుగు కలవం కానప్పుడు చీకటి మాయమైపోయింది క్షణాల్లో. దేవుడి బిడ్డలారా, ఇట్లు మేము ధైర్యం కలిగి చెప్పగలుగుతాం. మా హృదయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే వెలుగు కలగజేస్తున్నాడు. దట్ వాస్ ద గాడ్స్ మిరాకిల్. అది అందరికీ సాధ్యం, అందరి జీవితాల్లో రాదు. కొంతమంది డెలిబరెట్లీ దే వాంట్ టు చేంజ్ దేర్ లైఫ్. అట్లా కూడా మారవచ్చు. అనేది ఏంటంటే మనం బై ప్రాక్టీస్, బై ఎక్సర్సైజ్ ద్వారా చేసే కార్యక్రమాలలో కొన్ని ఉంటాయి. ఆ కృషి లేకపోతే కూడా దేవుడు కొందరిని వాడుకోడు. ఆ కృషి కూడా మనకు ఉండాలి. నేను చాలామంది గమనించిన విషయం ఏంటంటే, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు దేవునికి టైం ఇయ్యాలి. తీరెక్కడైనా ముత్తడుగా దేవుడు, మొన్న బిదర్లో వాక్యం చెప్పిన ఆ బ్రదర్ అంటే, బ్రదర్ దేవుడు నన్ను ఢిల్లీలో సర్జరీ జరుగుతున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాను. నాకు ఆలోచన, ఇప్పుడు దేవుని కొరకు బ్రతకాలని ఆలోచించాను. ఇప్పుడు దేవుని కొరకు బ్రతకడం మన తీవ్రత వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు భక్తి సాధన నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు నేను 14 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను. 14 సంవత్సరాలుగా ప్రతిరోజు వేకువలేసి ప్రార్థన చేస్తున్నాను, సాయంకాలం ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేద్దామని వస్తే అంత ఇమిడియట్ ఇవ్వడం సాధ్యమవుతుందా? ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఒకడు కరాటే బ్లాక్ బెల్ట్ అయినాను, ఆడ ఒకరోజు ఆడ కాదు కదా. ఇట్స్ మోర్ టైం, టేక్ మోర్ టైం. భక్తి జీవితంలో దేవుడు వెలుగు కమ్మని పలికిన తర్వాత కూడా అంటున్నాడు అక్కడ, వెలుగు కమ్మని పలికిన మా జీవితాల్లో వెలుగు కలిగింది. కలిగిన తర్వాత ఏం చేయాలి? ఈ వెలుగు అనేకులకు ప్రకాశించాలి. ఆ వెలుగుకు దేవుడు పనిపెట్టిండు. పగటిని ఏరుటకు దేవుడు వెలుగును కలిగజేసి, ఇప్పుడు మన హృదయంలో వెలుగు కలిగింది. దేని కొరకు? మనం కూడా చీకటి గల ప్రదేశాలలో వెలుగుచ్చు దీపమై ఉండాలి అన్నమాట. చీకటి గల ప్రదేశంలో వెలుగుచ్చు దీపమైనట్టుగా మనం లేకపోతే నీలో వెలుగు కలిగించి ప్రయోజనం ఏముండదు అంటాడు దేవుడు. వీఆర్ ద లైట్ ద సొసైటీ, ఇన్ ద సొసైటీ. ఈ యొక్క చీకటి లోకానికి యేసుప్రభువు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు అయినప్పుడు ఆకారానికి బల్బు ఉంది, లోపల ఫిలమెంట్ లేదనుకో, అది వెలుగుతుందా? మీరు లోకానికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు. ఎందుకు? ఆ వెలుగు మనము ఏదో క్రియేట్ చేసుకున్నది కాదు, మన హృదయంలో దేవుడు వెలిగించాడు. ఈ వెలిగింపబడ్డ జీవితము అనేకులకు వెలిగించేదిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు పౌలు అంటున్నాడు ఇక్కడ, మా హృదయాల్లో దేవుడు వెలుగునిచ్చినాడు, ఈ వెలుగు మీకు మేము పంచుతున్నాం. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు. అతని వెలుగులో మీరు కొంతకాలం ఉండి ఏంటండి సంతోషించడానికి మీరు వచ్చినారు అంటాడు లూకాసు వార్తలో బాప్తిస్మం గురించి. దేవుని బిడ్డలారా, ఈరోజు నా వెలుగులో మనం అనేకులకు వెలుగు పంచేవారిగా ఉండాలి తప్పితే కొంతమంది దేవుని బిడ్డలారా చీకటిని పంచేవారు ఉన్నారు. చీకటిని ఎట్లా పంచుతారు వాళ్ళు అంటే వీళ్ళు ఉన్నటువంటి ఆ పాప జీవితము, పాత జీవితము, అసత్య బోధలు, ఈర్ష, అసూయ, ద్వేషాలు, పగలు, కక్షలు, చీకటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి జనాంగం ఉన్నారు. వెలుగును ట్రాన్స్ఫర్ చేస్తున్న, ప్రేమను ట్రాన్స్ఫర్ చేస్తున్న జనాంగం ఉన్నారు. దీనత్వాన్ని పంచుతున్న వారు ఉన్నారు. we can show the love of God, we can show the peace of Jesus Christ. ఈరోజు లోకంలో మనం ఏది చూపించేవారుగా ఉన్నాము. మా హృదయంలో అంధకారంలో వెలుగు కలగాక పైకి అంటాడు. ఆ వాక్కు మరొకసారి మా హృదయాల దగ్గరికి వచ్చి పలికింది, వినే హృదయంలో వెలుగు కను. ఇది పెద్ద ప్రపంచం. ఈ భౌతిక ప్రపంచంలో చీకటి పెద్ద నష్టం కాదు. భౌతిక ప్రపంచంలో చీకటి పెద్ద నష్టం కాదు. చీకటి 12 గంటలు ఉంటుంది, తర్వాత మళ్ళీ వెలుగు వస్తుంది. కానీ మనిషి హృదయంలో చీకటి వస్తుంది, తెల్లారి మళ్ళీ వెలుగు వస్తుందా? ఈ భౌతిక సంబంధమైన వెలుగు చీకట్ల మీద ఆధారపడే చీకటి కాదది, మనిషి హృదయంలో ఉన్నది. వారి హృదయము అంధకార మయము అంటే వానికి ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. అవివేక హృదయము అంధకారమయం అయిపోయిందంట. మనం అటువంటి స్థలాలలో వెలుగు కలుగును గాక, వెలుగు కలుగును. దేవుని వెలుగు చేత నింపబడ్డ మనం కూడా పలుకుతూ ఉండాలి నోటితో. వి షుడ్ క్లెయిమ్, వి షుడ్ ప్రొక్లెయిమ్ దట్ వర్డ్. ప్రభువా వీరి కుటుంబాల వెలుగు కలుగును గాక, లెట్ దెమ్ బ్లెస్. ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ వేలో మాట్లాడతామో
అక్కడ ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాను కాక యేసుప్రభు చనిపోయిన వారు కూడా లేపిన శక్తిమంతుడు. నువ్వు దేవుని యొక్క ప్రతినిధిగా ఒకటి వాక్కు రిలీజ్ చేస్తున్నావంటే తర్వాత దేవునికి పని. లెట్ గాడ్ విల్ డీల్ ద సిచ్యువేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏ రకమైన పరిస్థితి అయినా, ఎంత అంధకారంలో ఉండను కాక, ఎంత వ్యభిచారంలో ఉండను కాక, ఎంత త్రాగుడులో ఉండను కాక, నువ్వు పలుకుతున్న మాట అది వాడిని మారుస్తుంది. మా హృదయాల్లో దేవుడు అంధకారంలో వెలుగు కలిగిన దేవుడు మా హృదయాల వెలుగు కలుగుగా పలికినప్పుడు మేము కూడా కొంతమంది హృదయాల వెలుగు కలుగుగా పలుకుతున్నాం అంటారు పౌలు. కొన్ని ప్రదేశాల్లో వెలుగు కలగాలి. ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తే భయంకరమైనటువంటి పాపం జరుగుతూ ఉంటుంది. సొదొమ గొమొర్రా ఎటువంటి పరిస్థితి. మన మనుషులకు చూసి వెలుగు కలుగుగా కానీ పలికే వారు మాత్రమే కాదు, కొన్ని ప్రాంతాలను చూసి కూడా అనాలి మనం. ఇదిగో ఈ ప్రాంతానికి వచ్చాను ప్రభా, సొదొమ గొమొర్రా లాంటి పట్టణానికి వచ్చాను, ఈ గజ్జల ప్రాంతానికి వచ్చాను, ఈ జనగాం ప్రాంతానికి వచ్చాను, హైదరాబాద్ ప్రాంతానికి వచ్చాను, విశాఖపట్నంకి వచ్చాను, ఈ ప్రాంతంలో వెలుగు కలుగుగాక. అక్కడ నువ్వు ఉండదు మధ్యాహ్నమే ఉండొచ్చు. భౌతిక సంబంధమైనటువంటి వెలుగు గురించి కాదు మనం మాట్లాడుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో చీకటిమయం అయిపోయింది కదా. ప్రజలు చీకట్లో నివసిస్తున్న ప్రజలకు ఏమన్నాడు యేసుప్రభు? వెలుగు వెలుగు ప్రకాశించాలి కదా. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? దయచేసి 61వ అధ్యాయం యెషయా గ్రంథము, చీకటిలో నివసించు ప్రజలు అన్నాడు. చదవండి. 61వ అధ్యాయము. యెహోవా 5వ స్థలము దేవుని ప్రతి అంత చెప్తూ అంటున్నాడు కింద, నలిగిన వారిని ఆయన దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడిపించుటకును. ఏంటండి? ప్రభువా యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనిలోకి స్వర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను పంపెను. 60వ అధ్యాయం 1వ వచనంలో, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము కేచరిల్లుము. ఏంటండి? ఎన్ని మాటల్లో దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము ఎక్కడున్నామంటే చీకటి లోకంలో ఉన్నాం, చీకటి ప్రజల మధ్య ఉన్నాం. మనం వెలిగించు దీపమైనట్టుగా ఉండాలి. అంటే మొదట నీవు వెలుగుతున్న వాడుగా ఉండాలి, తర్వాత నీవు అనేకుల్ని వెలిగించగలుగుతావు. కాబట్టి ప్రభు సన్నిధానంలో మనం ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, మొదట మమ్మల్ని మీరు మండించండి. మేము మండుతున్న వారికి ఉన్నప్పుడే ఇతరులను మండించగలుగుతాం. మేము ఆరిపోయిన దీపాలు ఉంటే ఒక ఆరిపోయిన దీపం ఇంకో ఆరిపోయిన దీపాన్ని వెలిగిస్తుందా? మండుతున్న దీపం ఆరిపోయిన 100 దీపాలనే వెలిగించాలి. అట్లా మనం అనేకుల్ని వెలిగించువారిగా, మండించువారిగా, వెలుగయ్యున్న క్రీస్తు ప్రతినిధిగా, క్రీస్తు బిడ్డగా మనం వెలుగు కలిగి మన జీవితాలు జీవించినప్పుడు, అంధకారంలో వెలుగు కలుగును కాకని పలికినటువంటి ఆ దేవుని ప్రతినిధిగా నీవు ఆ మాట ఈ లోకంలో అన్నప్పుడు వెలుగు కలుగుతుంది. మనకు కూడా దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. కానీ భౌతిక ప్రపంచంలో కలిగే వెలుగు కాదు, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో కలిగే వెలుగు. వచ్చి ఇప్పుడు మధ్యరాత్రి వేలు వచ్చి వెలుగు కలుగు కాకంటే ఎంతగానో అన్నా మనం రాదు. కానీ విశ్వాసంతో ఒక మనిషి హృదయంలో వెలుగు కలుగు కాకంటే మాత్రం వస్తుంది. ఇది భౌతిక ప్రపంచంలో మధ్యరాత్రి వేళ వెలుగు కలుగును గాక అంటే కలిగితే ఒకవేళ ఎంత అద్భుత కార్యమో అంతకన్నా 1000 రెట్ల అద్భుత కార్యం ఒక చీకట్లో ఉన్న మనిషి హృదయంలో వెలుగు కలగడం. అందుకే యేసుప్రభు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేస్తున్న కార్యాలు చేస్తాడు. తర్వాత ఏమన్నాడు? మరి అంతకంటే అంటే అర్థమైంది. యేసు ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు మనం ఏం చేస్తాం చెప్పండి? కానీ యేసు ప్రభు అన్నాడు, మీరు చేస్తారు, నాకనే ఒక గొప్ప కార్యాలు చేస్తారు. ఎంత ఉన్నతమైన దేవుడు! నేను చచ్చిపోయినటువంటి శవాన్ని లేపాను కదా, లాజరు లేచి రమ్మంటే బయటకు వచ్చాడు 4 రోజుల తర్వాత. మీరు కూడా లేపుతారు, కానీ పాపముల చేత, అపరాధముల చేత శవాన్ని లేపుతారు. ఇది భౌతిక సంబంధమైన శరీరాన్ని లేపిన దానికంటే గొప్ప కార్యం. నేను భౌతిక ప్రపంచంలో వెలుగు కలిగిస్తున్నా, స్వస్థతలు చేస్తున్నాను, పుట్టుకుంటూ వారిని లేపి గంతులు వేయించాను. మీరు ఆధ్యాత్మిక ఎంతోమంది కుంటి వారిని మీరు లేవనెత్తుతారు. ఎంత అద్భుత కార్యం! ఏది గొప్ప కార్యం చెప్పండి? భౌతిక సంబంధంగా కుంటితనము హీలవడం గొప్ప సంగతి, ఆధ్యాత్మికంగా కుంటి నడక నడుస్తున్నవాడు హీలవడం గొప్ప సంగతి, ఆధ్యాత్మికంగా స్వస్థత పొందినప్పుడే గొప్ప సంగతి. భౌతికంగా వాడిని కుంటుని బాగా చేసాం అనుకో, అది 60 ఏళ్ళే పని చేస్తుంది. 60 ఏళ్ళ తర్వాత వాడు చచ్చిపోయాడు అనుకో, అయిపోతుంది కదా. 70 ఏళ్ళు కూడా చచ్చిపోతాడు. వాడు మంచి కాలు కలిగి చచ్చిపోవచ్చు, కానీ లోపల చీకటి హృదయం ఉంటే, అంతరంగంలో కుంటితనం ఉంటే, అంతరంగంలో వికలాంగత అనేది ప్రమాదకరం కదా.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను వెలుగు కలుగునుగాక అని పలకడానికి పిలువబడ్డ వారం, తీర్చడానికి పిలువబడ్డ వారం, వెలుగుచ్చు దీపముగా ఉండడానికి మనం పిలువబడ్డ వారం. లెట్ us టేక్ ఏ న్యూ డెసిషన్. ఒక నూతన తీర్మానంతో మనం ముగించుకుందాం రండి. ప్రభువా, మమ్మల్ని మరొకసారి మండించండి, మరొకసారి మమ్మల్ని వెలిగించండి, మీ అభిషేక తైలం చేత మమ్మల్ని నింపండి అంటూ మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, మరొకసారి విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపు చేయండి. వేకోజామున మీ సన్నిధికి వచ్చాం. ఇది వరకు అనేక ప్రార్థన అంశాలు మేము కలిగి ఉన్న మీ సన్నిధిలో మీరు విన్నాను. మీకు స్తోత్రం. దయగల తండ్రి, మరి నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించాలి. అవునయ్యా, మేము వెలిగే వారిగా ఉండాలి, వెలుగునిచ్చేవారిగా ఉండాలి. అట్టి ఉన్నతమైన అభిషేకంతో మమ్మల్ని నింపండి. చీకటి గల ప్రదేశాలలో వెలుగుచ్చు దీపమైనట్టుగా మేము కనబడాలి ఈ లోకంలో. దేవా, మీరు ఫిలిపీలకు అంటారు, మీరు అట్టి జనం మధ్య జీవవాక్యములు చేత పట్టుకొని ఆకాశమందలి జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నావు. నువ్వు జ్యోతుల వలె ఈ లోకంలో ఉండాలి. అట్టి కృప, అట్టి అభిషేకం మీరు మాకు దయచేయండి. ప్రార్థనలు ఎగిపిస్తున్న బిడ్డలు రవణను బట్టి, ఎలీశ్వరుని బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ అభిషేకించండి. ఆన్లైన్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని కూడా మీరు దర్శించండి. స్తోత్రాలు అయ్యా. మరొకసారి మా సంఘ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మా తోటి సేవకులు, సత్య సంబంధులు అయా, దైవజనుడు ఓఫిరాయ గారి కొరకు, ఆయన ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని ద్వారా రక్షింపజేయబడ్డ గ్రంథాలు, సాహిత్యం ప్రతి క్రైస్తవ కుటుంబంలోనికి అది వెళ్ళాలి. అయా, సంస్కరణ జరగాలి. మీకు స్తోత్రాలు. కనికరించండి. నీ దాసుని మీద ఉన్నటువంటి వ్యతిరేకతని మీరు కాల్చివేయండి. ప్రపంచవ్యాప్తంగా నీ దాసుని అయా మీరు నడిపించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా అయా, మరొకసారి తమ్ముడు రంజిత్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తమ్ముని ముట్టండి, కొంత సర్జరీ జరిగింది, పూర్ణ స్వస్థత మీరు కలిగచేయండి. దేవానికి స్తోత్రం. రవి గారిని ముట్టండి, మంచి ఆరోగ్యం దయచేయండి. స్తోత్రం అయా. మరొకసారి మాకు ప్రేమతో ఇంత చక్కటి వేదికను అనుగ్రహించినటువంటి ఎలీషను, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, అదే రీతిగా మోహన్ రావణ వారి కుటుంబాన్ని, వారి పిల్లలు, కాంతారావణ వారి కుటుంబాన్ని, వారి పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్న వాళ్ళ యొక్క బంధువులను, అక్కజలను అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం. కనికరించండి ప్రభువా. దీవించిన వారు రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. దైవజనుడు ఐజాక్ రాజు వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క ఆ ప్రాపర్టీ విషయంలో జరుగుతున్నటువంటి సకల చీకటి ఆటంకములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్న మీ పరలోకపు సన్నిధి మీరు అనుగ్రహించండి. దినమంతట్లోని వెళ్తున్నాం ప్రభువా. కావలసిన క్షేమము, కంచ, కాపుదల మీరు మాకు దయచేయండి. అయ్యా, మీరు మాకు ఇచ్చినటువంటి చిన్న వ్యాపారం మీరు ఆశీర్వదించిన, అబ్రహాం చేతి పనిని ఆశీర్వదించిన దేవుడు. అయ్యా, మా సంఘ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడు, ఉద్యోగాలు చేస్తున్న వారి తోడు ఉండండి, చదువుతున్న వారి తోడు ఉండండి, కూలీ పని చేసుకుంటున్న వారికి మీరు తోడు ఉండండి. మీ ప్రత్యేకమైన కంచె వేసి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మరొకసారి రేపటి దినమున మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మెండుగా మీరే మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రవేశు రక్తమే జయం. ప్రవేశు నామానికి సంపూర్ణ అపవాదికి, నీవానికి, క్రియలకు అనంత కోటి నాశనం కలుగు. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మేము కలిగి ప్రైజ్ ద లార్డ్.